అరే టోచర్ మీదకి డెకరేషన్ బాగుంటదేమోరా. ఇది కాదు ఇందకడదే బాగుందిరా. అరే ఇంకా 3 కార్డులు ఉన్నాయిరా, ఇలా ఒకటి ఇచ్చేద్దాం. అరే రేపు వినాయకుడి నిమజ్జనం ఉంది, మన టీం అందరినీ తీసుకొని రావాలి. సరే వస్తాం గానీ రేపేముందా లేదా? ఈసారి నుంచి మందు తాగిడే లేదురా. ఏ ఊకోరా, పక్క గల్లీలో మల్లిగాడు 4 బాటిల్ ఇచ్చిండు, నువ్వు ఒకటి కలిపేసేసి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈవెంటా? ఇది మన పెళ్లి భరతారా, దేవుని నిమజ్జనం రా. ఆహా, పోయినసారి మనం తాగి దుగ్గింది మర్చిపోయారా మీరు? ప్రతి సంవత్సరం మనం తెలియక తప్పు చేసినాం రా, ఇప్పుడు తెలిసి కూడా ఇట్లా చేయడం తప్పురా. మనం ఏమైనా గణేష్ పక్కన కూర్చొని తాగుతామా? గణేష్ రాడుంటాడు, మనం ఆడ కూర్చొని తాగుతాం అంతేరా. అరే మనం వినాయకుడు పెట్టినప్పటి నుంచి తీసేంత వరకు ఎంతో నిష్టగా పూజలు చేసి, రోజుకొక నైవేద్యం పెట్టి, ఎన్నో అన్నప్రసాదాలు చేసి, లక్షలు ఖర్చు పెట్టి తీసేటప్పుడు తాగి దుంకడానికి కారా మనము? గణేశ్ ఫ్రెండ్నే కదరా. ఏముందిరా, పొద్దుగా లేచి 3 గుంజలు తీసి 2 సార్లు ఎట్టేట అనుకుంటే అయిపోయి క్షమించేస్తాడు అంతే. ఇదేరా మనం చేస్తున్న తప్పు. ఇట్లాంటివి చేసే మన సంస్కృతిని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం రా. మన ధర్మాన్ని ఎవడో మన మీద ఏలు పెట్టి చూపించుకునే దాకా తెచ్చుకుంటున్నాం రా. చూపించుడేంద్రా, ఆల్రెడీ తెచ్చేసుకున్నాం. మీరు వచ్చినా మంచిదే, రాకపోయినా మంచిదే. మందు దాగి దేవుని దగ్గర వచ్చేదే లేదా. నడ్రా. అవునరా, వాళ్ళు చెప్పింది కూడా నిజమేరా. అవురా, మనందరం